ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. చిన్న లేదు పెద్ద లేదు, చిట్టె గుండెలు కూడా ఆగిపోతున్నాయి. బాల్యంలో గుండెపోటుతో చిన్నారులు మృతి చెందటం కలిచివేస్తోంది. ఇలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినా క్షణంలో ప్రాణం కోల్పోతున్నారు. తాజాగా గుజరాత్లో 8 ఏళ్ల బాలిక హార్ట్అటాక్ కి గురై అందరి ముందే చనిపోయింది. ఆ దృశ్యాలు కన్నీరు పెట్టిస్తున్నాయి. అహ్మదాబాద్లోని థాల్జేజ్ ప్రాంతంలోని జబార్ స్కూల్లో చోటు చేసుకుంది తీవ్ర విషాదం. 8 ఏళ్ల గార్గి అనే బాలిక 3వ తరగతి చదువుతోంది. రోజు మాదిరిగానే పాఠశాలకు వెళ్లిన పాపకు అస్వస్థ గురవడంతో తరగతి గదికి వెళ్లే దారిలో ఉన్న కుర్చీ మీద కూర్చొనుంది. అలా కాసేపటికి కింద పడిపోయింది. టీచర్లు వెంటనే స్థానిక జైడస్ ఆసుపత్రికి తీసుకెళ్లగా ప్రథమ చికిత్స అందుతూ ఉండగానే పాప మృతి చెందింది. గుండెపోటుతోనే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. చిన్నారి కుర్చీ మీద కూర్చున్న సమయంలో పక్కనే టీచర్లున్నారు. మిగతా పిల్లలు కూడా ఏమైందా అని చూడటం సీసీ కెమెరాలు ఇక్కడైన దృశ్యాల్లో కనిపించింది. వాళ్ళు చూసిన సెకండ్లలోనే పాప కింద పడిపోయింది. అప్పుడు గమనించిన టీచర్లు అప్రమత్తమై ఆసుపత్రికి తరలించినా ప్రాణం దక్కలేదు. గార్గి మృతితో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర శోకంలో మునిగిపోయారు. అసలు ఇప్పటి వరకు బాలికకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని కూడా వైద్యులు అంటున్నారు. గతంలో వృద్ధులకు గుండెపోటు ఎక్కువగా వచ్చేది. కానీ ఈ రోజుల్లో గుండెపోటు యువతను కూడా వదలటం లేదు. చిన్నారులు, యువకుల నుంచి వృద్ధుల వరకు చాలా మంది గుండెపోటుకు గురవుతున్నారు. మారిపోతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి, జన్యుపరమైన సమస్యలతో గుండెపోటులు పెరిగాయని వైద్యులు అంటున్నారు. ఏదేమైనా ఆరోగ్యంగా ఉన్నవారు కూడా హార్ట్ స్ట్రోక్స్ తో మరణించడం, అందులో చిన్నారులు కూడా ఉండటం ఆందోళన కలిగించే విషయం.